జై శ్రీరామ్ అండి. ఉన్న కొద్దీ వ్యూస్ కోసం ఎలాంటి తప్పులైనా చేయడానికి కొంతమంది రెడీ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్స్ది కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వచ్చి రాని వైద్యంతో కూడా ప్రాణాలు పోగొట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవ్వరూ కూడా సరే వాళ్ళు చేసే ట్రీట్మెంట్లో లోపమో ఇంకే రకంగా లోపమో మనుషుల్లో లోపం ఉండొచ్చేమో కానీ మిషన్స్లో లోపం ఉండదండి. మిషన్స్ ద్వారా ఇబ్బంది పడ్డ పరిణామాలు అయితే చాలా తక్కువ అంటే నాకు తెలిసి లేవు కూడా. అంటే ఉంటే ఉండొచ్చేమో, నాకు తెలియనివి కూడా ఉంటే ఉండొచ్చేమో ఎక్కడో కొన్ని. సో అంత తక్కువలో వెతికి చూడాల్సినంత అవసరం అయితే ఉండదు. మిషన్స్ కరెక్ట్గా ఇప్పుడు స్కానింగ్ ఉంది, తర్వాత ఎక్స్రే ఉంది, ఇలాంటి మిషన్స్ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ ఉంటాయి. సో ఇలాంటి మిషన్స్ అన్నీ కూడా ఏం రాంగ్ ఇవ్వవు కదా, మన బాడీలో ఎలా ఉంటాయో అవి అలానే చూపిస్తాయి కదా. సో అలాగనే కూడా పుట్టే బేబీకి కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే టెక్నాలజీ, లోపల బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, కిడ్నీస్కి సంబంధించి, లివర్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, తర్వాత ఫేస్కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై అయితే చేస్తున్నాయి. టెక్నాలజీ అంత అప్డేట్ అయితే అయిపోయిందండి. చాలా కొత్త టెక్నాలజీ వచ్చింది. రిపోర్ట్స్ కూడా చాలా ఈజీగా తొందరగానే వచ్చేస్తున్నాయి. చాలా మంచి టెక్నాలజీ వచ్చినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం కదా ఆల్రెడీ. సో అయినా సరే ఆ టెక్నాలజీ మీద ఏదో తప్పేసేయాలి, లేకపోతే మన వీడియోలతోటి పబ్బం గడిపేయాలి అని నువ్వు ఆ టెక్నాలజీని తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్? సరే బాధ ఉంటే ఉండొచ్చు, పిల్లల విషయం చెప్తే చెప్పకపోవచ్చు, జెండర్ రివీల్ చేయడంలో తప్పే ఉందండి. సరే ఒక బేబీకి బాగుండి ఒక బేబీకి బాగాలేకపోవడం అనేది ట్విన్స్లో పుట్టిన వాళ్ళల్లో చాలా సహజమైనది అనమాట. అంటే కొంతమందికి ఉమ్మనీరు ఎక్కువ తాగేయచ్చు ఒక బేబీ ఉమ్మనీరు తాగకపోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఆ ఉమ్మనీరు తీసేసే ప్రాసెస్లో ఎన్ఐసియులో వాటిల్లో పెడతారు బేబీస్ని. ఆ ఓవర్ హీట్ దగ్గర కొంతమందికి పుట్టంగానే కూడా పచ్చకామెరలు వచ్చేస్తాయి అనమాట, జాండీస్ అంటారు. సో ఆ జాండీస్ కూడా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు జాండీస్ వచ్చిన బేబీస్ని కూడా వెంటిలేటర్ కింద పెట్టేసి 1 or 2 days, లేకపోతే ఎక్కువ ఉంటే 1 week, సో అలా ఏంటంటే వస్తూనే ఉంటాయి. అవి జాండీస్ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు పిల్లలకి మనం యూస్ చేసే మెడిసిన్స్ హెవీగా ఉండి ఆ మెడిసిన్స్కి సంబంధించి మనం ఫుడ్ సరిగ్గా ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల మెడిసిన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువైపోయి బాడీలో పుట్టంగానే పిల్లలకి జాండీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆ జాండీస్ వచ్చిన పెద్ద భయపడేంత పని లేదు. మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, సరైన డాక్టర్స్ ఉన్నారు, మంచిగానే ఈజీగానే రికవర్ అయిపోతారు. ఒక 1 weekలోనే పిల్లలు రికవర్ అయితే అయిపోతున్నారనమాట. సో అలాంటప్పుడు ఏదో లిప్ సరిగ్గా లేదు, లేకపోతే ఇంకేదో సరిగ్గా లేదు, సరిగ్గా లేదు, అది తల్లి తండ్రికి ఉండే బాధ, దాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. అది అసలు బాధపడొద్దు అనలేము. సో ఏ రకంగా జరిగిందో తెలియదు. సో అది ఓకే, కానీ జెండర్ రివీల్ చేయడంలో వచ్చే నష్టం ఏంటి? ఒక పాపన, ఒక బాబున, లేకపోతే ఏంటి అనేది రివీల్ చేయడంలో వచ్చే నష్టం ఏంటి? ఇంకొక విషయం, అక్కడ కింద కామెంట్స్లో అందరూ అడుగుతున్నారు, ఎందుకు పొట్ట ఇంకా ఎత్తుగా కనిపిస్తుంది? సో బేబీ డెలివరీ అయ్యాక పొట్ట ఫ్రీ అయిపోవాలి కదా జనరల్గా. ఏదైనా ఇప్పుడు సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా సరే పొట్ట అనేది ఫ్లాట్ అయిపోతుంది బేబీని తీయంగానే. కానీ అలా కాకుండా ఏదో ప్రెగ్నెంట్తో ఉన్నట్టు పొట్ట ఎందుకని అంత ఎత్తుగా ఉంటుంది, ఏంటి ప్రాబ్లం అని అడిగేవాళ్ళు బొచ్చడ మంది ఉన్నారు. సరే నార్మల్ డెలివరీ అంటారా, దానికి రీజన్ నేనే చెప్తాను. నార్మల్ డెలివరీ అయ్యాక పొట్టలోకి ఇలా నరాలు సాగినవి మళ్ళీ దగ్గర అవ్వడం కోసం ఏం చేస్తారంటే, అంటే చాలా రీజన్స్, ఒక్కో దగ్గర ఒక్కో ఏరియాలో ఒక్కో రీజన్ చెప్తారు. నాకు తెలిసిన రీజన్ నేను చెప్తున్నాను, అదే పూర్తిగా ఫైనల్ అని నేను చెప్పట్లేదు. సో అవన్నీ దగ్గరికి రావడం కోసం మనం నడుము చుట్టూ గట్టిగా క్లాత్ తీసుకొని కట్టేస్తారనమాట. అలా కట్టడం వల్ల ఏంటి అంటే ఆ పొట్ట లోపలికి ఎయిర్ పోకపోవడం, అలానే నరాలు మళ్ళీ కొంచెం దగ్గరికి రావడం, సాగిన నరాలు కొంచెం దగ్గరికి రావడం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఎంటర్ కాకుండా ఉండడం కోసం అలా చేస్తారు. చెవుల్లో కాటన్ పెడతారు, నడుము గుడ్డ కడతారు. ఇలాంటివన్నీ ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే అందులో భాగం అనమాట. సో వాటికైనా ఒక ఆన్సర్ చేయొచ్చు కదా. సరే బాధ అనేది ఎవరికైనా ఉంటుంది, కామన్. కానీ మినిమం క్వశ్చన్స్, ఇప్పుడు అక్కడ ఒక 100 మంది 100 క్వశ్చన్స్ వేసినప్పుడు ఒక 4-5 క్వశ్చన్స్ వ్యాలిడ్ పాయింట్స్ అయినా చెప్పొచ్చు కదా. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు పొట్టెత్తుగా ఉంది, ఎందుకు ఇలా అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో అలా చెప్పినప్పుడు కనీసం ఆన్సర్ అయినా ఇవ్వాలి కదా. ఆన్సర్ అనేది ఇవ్వట్లేదన్నమాట. అక్కడ జనాలకి ఏమవుతుందంటే చాలా కోపం
వచ్చేస్తుంది. అరే కనీసం ఆన్సర్ ఇవ్వట్లేదు, మేము ఇంత ప్రేమగా అడిగినా కానీ మాకు ఏ విషయం చెప్పట్లేరు అని చెప్పేసి జనాలకు అనిపిస్తుంది కదా. వాళ్ళ బాధ కూడా కరెక్టే కదా. ఇన్ని రోజుల నుంచి కంటిన్యూగా ఫాలో అవుతున్నారు, ఏది చెబితే అది నమ్మారు గుడ్డిగా. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నమ్మారు, పోయిందంటే నమ్మారు, ఎవరో పాప చనిపోయిందంటే నమ్మారు, ఆ పాప గురించి ఒక 10 వీడియోలు వరుసగా వస్తే నమ్మారు, అన్న పెళ్ళంటే నమ్మారు, పెళ్లి పెటాకులు అయిందంటే నమ్మారు, ఫంక్షన్ అయిందంటే నమ్మారు, పిల్లల్ని మార్చేసామంటే నమ్మారు, లేదు మా పిల్లల్ని మేమే వెనక్కి తెచ్చుకున్నామంటే నమ్మారు, పిల్లల ఆరోగ్యం బాగాలేదంటే నమ్మారు, ఈవిడికి హెల్త్ బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయిందంటే నమ్మారు. ఇంతమంది నమ్మారు కదా. నమ్మని వాళ్ళ గురించి మీకైతే బాధ అనవసరం. ఇప్పుడు నమ్మలేదు అంటున్నారు. నమ్మనోళ్ళ సంగతి వదిలేయండి. కనీసం మిమ్మల్ని నమ్మి ఇన్ని రోజుల నుంచి కింద కామెంట్స్ల్లో పాపం నిజంగా అండి చాలామంది కింద కామెంట్స్ల్లో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారండి. ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టినా మళ్ళీ దాని కింద కొంతమంది వచ్చేసి ఎందుకండి అలా అంటారు, నిజమే అయ్యి ఉండొచ్చు, ఎందుకు మీరు నెగిటివ్గా ఆలోచిస్తారని చెప్పేసి కింద చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. మరి వాళ్ళందరికీ ఈరోజు ఆన్సర్ ఏమి ఇస్తావు? ఇప్పుడు నిన్ను సపోర్ట్ చేస్తూ నిన్ను ఏమీ మాటలు అనకుండా మీరు ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా చాలామంది ప్రొటెక్ట్ చేశారు కదా అక్కడ జనాలు ఏం మాట్లాడకుండా. మరి ఈ రోజున వాళ్ళకేం ఆన్సర్ ఇస్తావు? వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తారు కదా. ఆ రోజు మీరు సపోర్ట్ చేశారు కదా, ఈరోజు చూడండి మళ్ళీ డ్రామా స్టార్ట్ చేశాడని మేమందరం మాట్లాడతాం. పాపం వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు? మధ్యలో మీకు ఒకళ్ళు తప్పుచ్చుకున్నోళ్ళు. వాళ్ళకన్నా మీరు ఆన్సర్ ఇవ్వాలిగా. మాకు ఇవ్వకండి, మేము మాట్లాడతాం కాబట్టి మాకు ఇవ్వకండి. కనీసం మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకన్నా మీరు కనీసం ఇవ్వాలి కదా. ఈ జెండర్ రివీల్ చేస్తే తప్పే ఉంది. సరే బేబీకి ఆ చిన్న ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. సరే ఆ ప్రాబ్లం అనేది రికవర్ అవుతుంది, అది డాక్టర్ల పని. తర్వాత స్టాఫ్ అక్కడున్న డాక్టర్స్ నర్సులు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎందుకు పొట్ట ఎత్తుగా ఉందనేది ఆన్సర్ చేయొచ్చు, జెండర్ అనేది రివీల్ చేయొచ్చు. సో ఏదన్నా ప్రాబ్లం ఉంటే షేర్ చేయొచ్చు. మీరు ఏ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోలేదు. ఏమన్నంటే మీరు ఆ మాట అంటారు, ఈ మాట అంటారు, అందుకని మేము చెప్పలేదు అనే మాట జనాల మీద తోసేయడమే తప్ప అసలు మీ బాధని ఎంతమంది షేర్ చేసుకుంటారు? ప్రతి తుమ్మినా వీడియోలే, దగ్గినా వీడియోలే, పైగా ప్రతి మాట ఏమని మాట్లాడతారు? మాకు ఇంకెవరు ఉన్నారండి? ఎవరు లేరు కదా, మీరే కదా మాకుంది. ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా అని చెప్పిన మీరే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి మేము చెప్పకూడదండి, మళ్ళీ మీరు ఏదో ఒకటి అంటారని ఎట్లా మాట్లాడతారు? అంటే అవసరానికి తగ్గట్టు మీ నోరు అనేది మెలికలు తిరుగుతుంది అనేది జనాలకు అర్థమవుతుంది కదా. అందుకేనండి మేమందరం కలిసి ఇట్లా మాట్లాడేది. మాకు కూడా ఊరికనే రాదు కోపం. అడిగిన చిన్న విషయానికి ఓ అబ్బాయి ఎక్కడ లేని లెవెల్లో ఫ్రస్ట్రేషన్ అయిపోయి మేమేదో అపరాధం చేసినట్టు, తప్పు చేసినట్టు అవతల మాట్లాడతాడు చూడండి, అక్కడ వస్తుందన్నమాట కోపం, అసలు కోపం. సరే మా విషయాలు వదిలేయండి, వీడియోస్ తీసి పెట్టేవాళ్ళం, మాదేదో మా పాటికి మమ్మల్ని వదిలేసేయండి. కానీ మీకైతే చెప్పాలి కదా. జనాలు పోయి అక్కడ క్వశ్చన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి? ఎవరైతే ఏంది? ఇప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లమే ఉంది, సపోజ్ ఇంట్లో ఒక బాబుకో పాపకో జ్వరం వచ్చిందని చెప్పలేదా వాళ్ళు? సెలైన్ ఎక్కించుకుంది చెప్పలేదా? లేకపోతే ఇట్లా ప్రాబ్లం వచ్చింది, చెయ్యి నలిగింది, ఉయ్యాల నుంచి పడ్డారు, ఉయ్యాల కింద పడ్డారు, ఈ రకంగా ఎన్ని చెప్పలేదండి? అవన్నీ చెప్పినప్పుడు ఇది మాత్రం తక్కువ ఏంటంటే జనాలని ఒక రకమైన టెన్షన్ పెట్టేసి, వాళ్ళని కంగారు పెట్టేసి, వ్యూస్ తెప్పించుకొని వీడియోస్కి ఆ పేమెంట్ని వాళ్ళు హాస్పిటల్లో కట్టాలన్నమాట. అందుకోసం ఏంటంటే జనాల్లో ఉన్న ఎగ్జైట్మెంట్ని వాడుకుంటున్నారు, క్యాష్ చేసుకుంటున్నారు. చాలామంది లేరా? ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, ఆయన కొడుకు పుట్టంగానే హార్ట్ ప్రాబ్లం ఉందని అందరికీ చెప్పలేదా? వెంటనే హార్ట్కి సంబంధించి ఆపరేషన్ చేయించుకోలేదా? ఆ తర్వాత తన బాబుకి అట్లా ఇబ్బంది అయ్యేసరికి చాలామంది పిల్లలకి ఇబ్బంది అనేది రాకుండా ఉండడం కోసం హార్ట్ ఆపరేషన్స్ ఎన్ని చేయించారు మహేష్ బాబు గారు? ఆయన అంత పెద్ద ఆయన, ఇండస్ట్రీలో ఉన్న ఆయన, అంతమంది బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్న ఆయన బాబుకి ఇట్లయిన విషయం బయటికి చెప్పాడు, షేర్ చేసుకున్నాడు, అండ్ దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయించాడు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందండి వాళ్ళ ఫ్యామిలీ. అంతకంటే గొప్పనా వీళ్ళు జెండర్ రివీల్ చేయకపోవడానికి? అసలు నిన్నగాక మొన్న పుట్టిన చిరంజీవి గారికి మనవడికే వాళ్ళు చెప్పేశారు, హ్యాపీగా షేర్ చేసుకున్నారు బయటకు వచ్చి. అరే జెండర్ రివీల్ చేయడంలో ఎవరు తప్పు పడతారు? ఎవరైనా తప్పు పడతారా? అంటే నీకు మగపిల్లగాడే పుట్టాడా, నీకు ఆడపిల్లే పుట్టిందా అని ఎవరైనా తిడతారా? తిట్టరు కదా, అందరూ సంతోషిస్తారు. ఒక సంతోషకరమైన విషయమే ఇతను చెప్పలేకపోతున్నాడు అంటే ఇక వెనకేసుకొని వచ్చే వాళ్ళని ఏమనాలండి? ఇప్పటికైనా మీరు కొంచెం కళ్ళు తెరవండి. అలాంటి దిక్కుమాలిన వీడియోలు చూడడం ఆపేశారనుకోండి, చచ్చుకుంటూ కరెక్ట్ దారిలోకి మళ్ళీ పడతారు. మీరు చూస్తున్నారు కదా ఈ మధ్య మళ్ళీ దారి తప్పారు. సో మళ్ళీ చూడకుండా ఆపేయండి, మళ్ళీ దారిలోకి వస్తారు, కరెక్ట్గా వీడియోస్ చేస్తారు, కరెక్ట్గా పెడతారు. పిచ్చి పిచ్చి అన్నీ ఏంది తలకాయ నొప్పి.
అస్సలు చూడాలంటే కూడా చిరాకుగా ఉంది. అంటే పైన థంబ్నెయిల్ చూసే నాకు చిరాకు వచ్చేసింది, లోపల వీడియో దాకా కూడా కాదు. థంబ్నెయిల్ చూసి అసలు అయ్యో ఏమైందా, షార్ట్లో చూసి అయ్యో ఏమైందా అనుకుంటూ ఓపెన్ చేసి చచ్చాను. అంతా సోదిలో ఇదొక బిట్టు అంతే. వాళ్ళకి, మనకు కాదు, వాళ్ళకి అంత సోదిలో అదొక పాయింట్ అనమాట అంతే. సో నేను చెప్పాలనుకునేది ఇదే, మీరు ఎంకరేజ్ చేయడం ఆపేస్తే అప్పుడు వాళ్ళకి తలకెక్కింది దిగుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. బాయ్.